హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యాస్ వరల్డ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఇది ఒక పట్టు శారీ అండి, పట్టు శారీ, పాత పట్టు శారీ. దీనికి కలంకారీ ప్రింట్ వేయించాము. దీనితో నేను ఇప్పుడు లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయడం చూపిస్తాను. ఇది ఒక 17 years బ్యాక్ పట్టు శారీ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కోసం అని డిజైన్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను ఎట్లా ఉందో ప్రింట్. ఇది అన్ని పీకాక్స్ వచ్చాయి. ఇదంతా పైన ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్ శారీనే. గ్రీన్ కలర్ దాని మీద గ్రీన్ కలర్ ప్రింటే వేయించాము. ఇది హైదరాబాద్ లో వేస్తారండి. ఈ కొంగు పార్ట్ ఉంది కదా, ఈ కొంగు తీసి మనం బ్లౌజ్ కి వాడుకుంటాము. ఇదంతా నేను లెహంగాకు వాడుకుంటాను. ఇది ఈ క్లాత్ మనం 4 meters కొలత పెట్టుకొని వెడల్పులో కొంగు తీసేసి ఇప్పుడు ఈ శారీలోంటి మనము కొంగు సపరేట్ చేసేసాము. ఇది ఒక 1/2 meter క్లాత్ సపరేట్ చేశాను. ఇది మనం లంగాకి పైన బెల్ట్ వేయడానికి వాడుకుంటాము. మళ్ళీ ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ పెట్టడానికి వాడుకుంటాము. ఇది లైనింగ్ తీసుకున్నానండి, నేను క్రేప్ తీసుకున్నాను. క్రేప్ అయితే మనకు షింక్ అవ్వకుండా ఇంకా చీరపన్నా వస్తుంది కాబట్టి లంగాకి బాగుంటుందని నేను క్రేపే వాడతాను. క్రేప్ 4 తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు ఈ బార్డర్ కింద బార్డర్ వస్తుంది. ఈ పైన బార్డర్ ఉంటుంది కదండి, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ పైన బార్డర్ అంతా కట్ చేసి కింద జాయింట్ వేసుకుంటాను. అప్పుడు బార్డర్ మనకు పెద్దగా అవుతుంది. చూడండి, ఈ వెడల్పులో వస్తుంది మనకు బార్డర్, అప్పుడు బాగా కనిపిస్తుంది. అందుకని పైన బార్డర్ అంతా మనం సపరేట్ చేసుకోవాలి. నేను సపరేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం మార్జిన్, మనం కుట్టడానికి మార్జిన్ వదులుకొని కట్ చేసుకోండి. ఈ బార్డర్ అంతా నేను కట్ చేసేసానండి, పైన ఉండేది. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ లో చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్ లో ఒక లెహంగా ఒక 1/2 hour లో కుట్టేసుకోవచ్చండి. ఈ బార్డర్ కి ఈ బార్డర్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా మనకు లోపలికి వెళ్ళేటట్టు కుట్టేసుకుంటాను నేను. ఇలా పెట్టుకొని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. మీకు కూడా ఎవరికైనా ఇలా శారీస్ ప్రింట్ వేయాలి అని అంటే కర్నూలులో ఉండేవాళ్ళు ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను వేయించి ఇస్తాను. ఇలా మొత్తం కుట్టేసుకుంటే మనకు పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో, పెద్ద బార్డర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది రివర్స్ లో చూస్తే మీకు ఇలా ఉంది. ఇది మన పట్టీలకు దానికి తగులుకొని పోగులు పోకుండా మనం ఫాల్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇట్లా లైనింగ్ క్లాత్ తీసుకొని నేనైతే బార్డర్ మొత్తానికి వేస్తానండి. ఇది ఇంత హైట్ లో కట్ చేసుకొని పొడవుగా ఫాల్ లాగా కుట్టేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకున్నాను. 1 meter క్లాత్ తీసుకున్నాను నేను. ఇది మీరు ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు, పాప్లిన్ అయినా వేసుకోవచ్చు, లైనింగ్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను దీన్ని 1 meter క్లాత్ లో 4 parts లాగా చేశాను. ఇవన్నీ అతుకులు వేసుకొని ఇప్పుడు మనం ఫాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కుట్టేసుకుంటున్నాను.
స్ట్రైట్ గా వచ్చేలాగా చూసుకోండి. స్ట్రైట్ గా వస్తే కనుక మనకు ఫాల్ నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా పెట్టుకొని దీనిపైన ఈ క్లాత్ పెట్టుకొని నేను ఇక్కడ కుట్టేసుకుంటాను. కొంచెం మార్జిన్ వదులుకొని ఇదంతా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుట్టేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇది చీర బరువు ఉంటది కాబట్టి వేయడం కొంచెం కష్టము. బరువుకి కిందికి జారిపోతుంటది. ఇది ఇలా కుట్టు వేసేసుకోండి. ఇదంతా ఇప్పుడు ఇది రివర్స్ లో మనము కుట్టు ఇక్కడికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ ఈ ఎల్లో కలర్ దాని మీద వచ్చేలాగా చూసుకోండి. ఇలా కుట్టేసుకోవాలి నీట్ గా మీరు జరుపుకుంటా. ఇప్పుడు ఇది లెహంగా హైట్ చూసుకుందాం మనము. నాకు కావాల్సింది 42, అంటే బెల్ట్ ఒక 2 ఇంచెస్ పోతుంది కాబట్టి 40 ఇంచెస్ మనం ఈ క్లాత్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు 48 ఉంది, అంటే 8 ఇంచెస్ కట్ చేసుకోవాలి మనం. 8 ఇంచెస్ పైన కట్ చేసేస్తాను నేను. ఇప్పుడు ఇది 48 ఉంది కాబట్టి 8 ఇంచెస్ కట్ చేసుకోవాలనుకున్నాము, కానీ నేను ఖర్చు గురించి వదిలేదు. సో ఖర్చు ఒక 1/2 ఇంచు, మళ్ళీ నేను ఓవర్లాక్ చేస్తాను కాబట్టి ఓవర్లాక్ కి కొంచెం పోతుంది. సో 7.25 ఇంచు కట్ చేయాలి. 7.25 ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి. లేదా మీకు అంత డౌట్ ఉంటే 7 వరకు తీసుకోండి. ఒక 1/2 ఇంచు వల్ల ఏం డిఫరెన్స్ ఏం రాదు. 7 దగ్గర మార్క్ చేస్తున్నాను నేను. 7 దగ్గర ఇట్లా 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలాగే పొడవుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. అది 40 ఇంచెస్ కొలత పెట్టి దాన్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఇది లైనింగ్ అండి. లైనింగ్ కూడా 40 ఇంచెస్ కంటే కొంచెం ఒక 1.5 ఇంచ్ తక్కువ రావాలి. ఇది ఉండడం 41 ఉంది. మనం ఇలా ఫోల్డ్ చేసి కనుక కుట్టు వేస్తే కరెక్ట్ 38కి వస్తుంది, సరిపోతుంది. అందుకని ఇది ఇలా కుట్టు వేయాలి. ఇదంతా ఇలా కుట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పక్కన పెట్టేసుకున్నాము. ఈ లెహంగా క్లాత్ కూడా నేను ఇదంతా ఓవర్లాక్ చేసేస్తాను. చేసేసి అప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా నేను ఫినిషింగ్ చేసేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఓవర్లాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిల్స్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే, క్లాత్ మొత్తం వెడల్పు ఎంతుందో మీరు ఇంచెస్లో కొలత పెట్టుకోండి. లైనింగ్ కూడా కొలత పెట్టుకోండి. లైనింగ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉండేది చూసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కొన్నిసార్లు తక్కువ అవుతుంది, కొన్నిసార్లు కరెక్ట్గా మనకు ఈ పార్ట్కి ఎంత అయితే ఉందో అంతే వాడుకుంటాం. కొన్నిసార్లు మన దగ్గర తక్కువ ఉంటే కనుక దాన్ని ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు నడుము సైజు 40 సైజుకి నేను ఇప్పుడు చెయ్యాలి అంటే నాకు లెహంగా నడుము నాకు 40 ఇంచులు రావాలి. 40 ఇంచులు రావాలంటే నాది ఇదంతా ఇలా కొలత పెట్టుకుంటే కనుక నాకు 160 ఇంచులు వస్తుంది.
నేను ఇప్పుడు ఆ 160 ఇంచుల్ని 40 ఇంచుల్లాగా మార్చాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 160 ఇంచుల్ని 40 ఇంచుల్లాగా మార్చాలి అని అంటే నేను 2 ఇంచులకు ఒక ఫ్రిల్ పెడతాను. అంటే 2 ఇంచులకు ఒక ఫ్రిల్ అంటే నాకు పైన కనపడేది మాత్రం 2 ఇంచులే రావాలి. లోపలికి నాకు ఎంత వెళ్ళింది అనేది నేను క్యాల్కులేట్ చేసుకోవాలి. పైన 2 ఇంచులు రావాలి అని అంటే 40 ఇంచెస్కి నాకు 20 ఫ్రిల్స్ రావాలి. అది మనకు లెక్క. 20 ఫ్రిల్స్ అంటే మనం ఇప్పుడు 160 ఇంచుల్ని 20 ఫ్రిల్స్ లాగా మార్చాలి. 160 ఇంచుల్ని 20 ఫ్రిల్స్ లాగా ఎలా మార్చాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 160 ఇంచులు. 160 ఇంచులు డివైడెడ్ బై ఇప్పుడు మనం 10 ఇంచులు పెట్టుకుంటే కనుక మనకు 16 ఫ్రిల్స్ వస్తాయి. 16 ఫ్రిల్స్ మనకు సరిపోవు. సో 160 డివైడెడ్ బై 9 పెట్టుకుందాం. 9 చేసుకున్నా మనకు 17.5 ఇంచులదే 17.5 ఫ్రిల్స్ వస్తాయి. సో 17.5 ఫ్రిల్స్ మనకు సరిపోవు. 160 డివైడెడ్ 8 కరెక్ట్గా మనకు 20 ఫ్రిల్స్ వస్తాయి. అంటే ఈ 8 ఇంచులతో మనం ఇప్పుడు 2 ఇంచులు బయటికి వచ్చేలాగా 6 ఇంచులు లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. అది మనకు లెక్క. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి కుట్టు స్టార్ట్ చేయాలండి మనము. ఇప్పుడు చూడండి నేను ఎలా ఫ్రిల్స్ పెడతానో. ఇక్కడ కొంచెం మనం కుట్టుకు వదిలేసుకోవాలి, ఖర్చుకు వదిలేసుకోవాలి. 2 ఇంచులకు ఒక మార్క్, 8 ఇంచులకు ఒక మార్క్. ఈ మార్కింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 2 ఇంచులకు ఒక మార్కు, 8 ఇంచులకు ఒక మార్కు. ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ మార్కింగ్ దగ్గర పట్టుకొని ఎనిమిది ఇంచులది మనం ఇది కలిసేలాగా చూసుకోవాలి. ఫస్ట్ లో కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఇది కొంచెం ఖర్చుకు వదిలేస్తాం కదా. ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు 2 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే 2 ఇంచులకు ఒక మార్కింగ్, 8 ఇంచులకు ఒక మార్కింగ్. 2 ఇంచుల దగ్గర పట్టుకొని ఇదంతా లోపలికి వెళ్ళేలాగా చూసుకొని 8 ఇంచుల దగ్గర ఇది బయటికి రావాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదన్నా అర్థం కాకుంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ అది వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది ఇక్కడ వరకు. ఇంకొక ఫ్రిల్ పెట్టడం చూపిస్తాను మీకు. ఇక్కడ కరెక్ట్ ఆ ఫ్రిల్ దగ్గర నుంచి 2 ఇంచెస్ 2 ఇంచులకు ఒక మార్కింగ్, 8 ఇంచులకు ఒక మార్కింగ్. ఈ 2 మార్క్స్ మనం కలపాల, అదే మన మెయిన్ పాయింట్. ఇప్పుడు ఈ మార్కింగ్ 2 కలిపేసేయాలి. 2 కలిపిన తర్వాత కుట్టు రావాలి. అర్థమైంది అనుకుంటాను మీకు అందరికీ. ఇప్పుడు నాకు లైనింగ్ ఒక 8 ఇంచెస్ తక్కువ ఉంది, 8 ఇంచులు తక్కువ ఉంది. దానికి ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లైనింగ్ 8 ఇంచులు తక్కువ ఉంది కాబట్టి మనం మామూలుగానే 2 ఇంచులకు ఒక మార్కింగ్, 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ వదిలేసి ఈ క్లాత్ ఒక్కటే మనం ఫోల్డ్ చేసుకున్నాం. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనము.
లైనింగ్ తక్కువ ఉంటే కనుక దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్లలో. మధ్యలో ఎక్కడో ఒక చోట మీరు అట్లా చేసుకోండి. ఎందుకంటే కార్నర్కి వచ్చిన తర్వాత చేస్తే మీకు గేర్ సరిగ్గా రాదు. మధ్యలో ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసేసి కుట్టేసుకోండి. ఫస్ట్ మీరు కొలత పెట్టుకోండి ఎంత తక్కువ ఉంది అనేది, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు చూడండి లైనింగ్ ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది లాస్ట్ లో ఏం చేస్తామంటే మనము 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా లాగేసి పైకి ఈ రెండు ఒక చోటుకి తెచ్చుకోవాలి. లైనింగ్ ఇది ఇప్పుడు ఇలా మనం చేయితో అనేస్తే గనక రెండు ఒకటేసారి జరుగుతాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇది కుట్లలోకి పోవడానికి ఖర్చు మిగులుతుంది. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను ఎలా ఫ్రిల్స్ పెట్టాను అనేది. ఇప్పుడు చూడండి ఇవి ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చాయి కదా. అన్ని ఈక్వల్ లెంత్ లో వచ్చాయి చూడండి. అన్ని 2 ఇంచెస్ కుట్టేసుకుందాం. అది ఎలాగో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ వరకు వదిలేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జిప్ వేసుకుంటాను నేను కొంచెము. ఇక్కడ రబ్ చేసుకొని, సారీ అండి కొంచెం లెహంగా చాలా బరువు ఉంది అందుకని జారిపోతుంది. ఈ 4 కలిపి పట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు మనము 4 కలిపి కుట్టు వేస్తాం. ఆ తర్వాత ఇటు సైడ్ లైనింగ్ క్లాత్ తీసేయాలి. కింద ఉండే లైనింగ్ క్లాత్ ఇట్లా జరిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండిటి మీద మాత్రమే కుట్టు వేస్తాం. చూడండి ఇప్పుడు ఇది లెహంగా అంతా మనం కుట్టేసుకున్నాం చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు లైనింగ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ కుట్టు వేయడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి తోసి లైనింగ్ ని ఇట్లా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది లైనింగ్ కుట్టేశాను, లోపలిది మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేశాను. ఇది చూడండి బయటికి ఎలా కనిపిస్తుందో. ఎక్కడా ముడతలేదు, నీట్గా వచ్చేసింది కుట్టు. ఇప్పుడు మనం దీనికి బెల్ట్ వేసుకుందాం. బెల్ట్ కూడా నేను లైనింగ్ అటాచ్ చేసి ఇట్లా ఫినిషింగ్ చేసేసాను. 40 ఇంచెస్ తీసుకున్నాను నేను నడుము. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా పెట్టుకొని కరెక్ట్ కొంచెం ఒక 1 ఇంచ్ వదులుకొని ఈ క్లాత్ దీంతో పాటు ఇది కుట్టేసుకోవాలి. మొత్తం అలాగే కుట్టేసుకోవాలి. ఇదంతా ఇలా పెట్టుకొని దీని మీద ఇలా కుట్టేసుకోవాలి.
ఇది ఇక్కడ వరకు లాస్ట్ వరకు వచ్చేసింది చూడండి. లాస్ట్ దగ్గర కొంచెం రబ్ చేసి కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఎక్సెస్ ఉండే క్లాత్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇంకా కొంచెం కట్ చేసుకుందాము. దీన్ని ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాం. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు జిప్ ఎలా వేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పొడవుగా ఒక కుట్టేసుకుందాం. ఈ కార్నర్ దగ్గర నుంచి నేను ఇప్పుడు ఇది 2 సైడ్స్ ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి జిప్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఈ బెల్ట్ మనము 2 ఇంచెస్ మాత్రమే బయటికి కనిపించేటట్టు పెడతాం కదా, ఇది టోటల్ గా మనకు 4.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు బెల్ట్ అంటే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ పోతే మనకు 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ అటు సైడ్ మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం జిప్ ఇక్కడ నుంచి మాత్రమే వేసుకుంటాం. ఇక్కడ నుంచి వేసుకోవడం వల్ల ఈ లోపల తాడు ఎక్కించుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. బయట ఏదైనా లట్కన్స్ పెట్టుకోవాలంటే కూడా షో లట్కన్స్ కి ఒక తాడు ఎక్కించుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి జిప్ వేస్తాం. 2 సైడ్లు అలాగే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత జిప్ వేద్దాం. నేను ఈ జిప్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇది అటాచ్ చేసుకుందాము. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి కొంచెం దగ్గరికి వేసుకుంటాను కుట్టు. కొంచెం నిదానంగా నీట్గా వేసుకోవాలి జిప్పు దగ్గర కుట్టు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి. కొంచెం బరువు ఉందండి లంగా, అందుకని మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందేమో. ఈసారి కొంచెం లైట్ వెయిట్ ఉండే శారీతో చూపిస్తాను. ఇక్కడ ఇలా కుట్టుకోవాలి. కొంచెం రబ్ చేసుకొని ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ దగ్గరికి వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనము వదులుకొని కుట్టేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే మార్క్ చేసామో అక్కడ వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు కుట్టేసుకున్నాం కదా, ఇది ఈ పైన ఇట్లా ఓపెన్ ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఫినిషింగ్ చేద్దాం. ఇలా తిప్పుకొని ఇలా ఉండేదాన్ని ఇలా లాక్కొని వెనక్కి లాగి ఇక్కడ కుట్టేసుకున్నాం.
ఇలా సపరేట్ గా చేసుకోవడం వల్ల అది మనకు కరెక్ట్ గా వస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇదిగోండి, చూసారు కదా ఇక్కడ ఎలా వచ్చిందో ఫినిషింగ్. ఇటు సైడ్ కూడా అలాగే చేసుకున్నాం. ఇప్పుడు ఇది జిప్ వేయడం అయిపోయింది. ఇక్కడ వరకు జిప్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకొని ఈ సైడ్ తిప్పి ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్ గా మనం ఫ్రిల్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా వస్తుంది. చూడండి, నీట్ గా కుట్టు వేసేసుకోండి. కింద కూడా మీరు ఇలా అనుకొని నీట్ గా కుట్టు వేసుకోండి. పట్టు లంగాలు ఎలాగైనా కొంచెం బరువే ఉంటాయి. ఇదిగోండి, ఇలా రావాలి కుట్టు. ఇది ఇలా కరెక్ట్ గా ఈ ఫ్రిల్స్ కి, ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గర ఎక్కడైతే కుట్టు వచ్చిందో అక్కడే వేసుకుంటే కనుక మనకు నీట్ గా వస్తుంది. చూడండి, ఇది ఇలా కుట్టేశాను, ఇది ఇలా కుట్టేశాను. ఇప్పుడు ఇది బెల్ట్ అయిపోయింది కుట్టడం. దీనికి నేను తాడు ఎక్కిస్తాను. లోపల ఒక తాడు ఎక్కిస్తాను, మళ్ళీ బయట ఒక తాడు ఎక్కిస్తాను. బయట ఉండే తాడుకి ఏంటంటే మనం షో లట్కన్స్ యాడ్ చేస్తాను నేను. లోపల ఉండే తాడు మామూలుగా మనం లంగాలకు వేసుకునే తాడు వేస్తాను. అయిపోయిందండి లంగా కుట్టడము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా కావాలంటే, ఏదన్నా స్టిచ్చింగ్ గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా, లేదా ఏదన్నా వేరేది వీడియో కావాలి పలాంది కుట్టడానికి మాకు చూపియండి అని అంటే మీరు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అది వీడియో షూట్ చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.